హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మళ్ళీ మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. సో ఈరోజు రీడింగ్ ఏంటంటే వాట్ యూ షుడ్ నో అబౌట్ దిస్ కనెక్షన్. సో మీరు ఈ కనెక్షన్ గురించి ఏం తెలుసుకోవాలి, ఈ పర్సన్ గురించి ఏం తెలుసుకోవాలి. సో ఇది వచ్చి ఫ్యూచర్ లవ్ స్ప్రెడ్ అనమాట. అంటే మీ లవ్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, మీ ఈ కనెక్షన్లో ఏం జరుగుతుంది అనేది మనము 9 కార్డ్స్ స్ప్రెడ్ చేయబోతున్నాను అనమాట. సో 9 కార్డ్స్ 9 డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయన్నమాట. సో ఆ మీనింగ్స్ ఏంటి అనేది మనకు తెలిస్తే కనుక ఈ కనెక్షన్ ఎలా నడుస్తుంది అనేది కూడా మీకు అర్థమైపోతుంది. అసలు ఈ కనెక్షన్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. సో ఇది జనరల్ లవ్ రీడింగ్ అండి, కలెక్టివ్ రీడింగ్. సో ఎంత మట్టుకి మీకు రెజనేట్ అవుతే, ఎన్ని మెసేజెస్ రెజనేట్ అవుతే అవి మాత్రమే తీసుకోండి. మిగతావన్నీ మీకు కాదు, వేరే వాళ్ళకని అర్థం అనమాట. ఇంకా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఈ కనిపిస్తున్న నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. దయచేసి కాల్స్ చేయొద్దండి. కాల్స్ చేస్తే నేను పిక్ చేయలేను. ప్లస్ రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, ఫ్రీ మాత్రం కాదు. సో టైమ్ స్లాట్స్ అనేవి ఎవ్రీ 2 డేస్కి నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే అన్నీ ఒకే రోజులో చేయాలంటే నాకు కూడా ఎనర్జీ ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని రోజుకి 2 or 3 రీడింగ్స్ కంటే నేను ఎక్కువ చేయలేను. సో మీరు ఆ పేషెన్స్ ఉంది, 2-3 డేస్ వెయిట్ చేయగలను అంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇమీడియట్గా కావాలి, అర్జెంటుగా కావాలి అంటే నాకు అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు బుకింగ్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, లెట్ us స్టార్ట్ ద రీడింగ్. సో మీ ఫ్యూచర్ లవ్ గురించి మీరు ఏం తెలుసుకోవాలి, ఈ కనెక్షన్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలి ఈ కనెక్షన్ గురించి. ప్రస్తుతానికి ఈ కనెక్షన్ గురించి మీరు ఏం తెలుసుకోవాలి, ఫ్యూచర్లో ఏం జరగబోతుందని ఏం తెలుసుకోవాలనేది చూద్దాం. ఏంజల్స్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ కనెక్షన్ గురించి మనకి ఎటువంటి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాం. ఇది కార్డ్ నెంబర్ 1 అనమాట. కార్డ్ నెంబర్ 1 అంటే హౌ దే ఫీల్ అబౌట్ యూ, అంటే మీ గురించి వాళ్ళు ప్రస్తుతానికి ఏం ఆలోచిస్తున్నారు. దేర్ ట్రూ ఇంటెన్షన్స్, అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళు మీ గురించి ఏమి చేయాలనుకుంటున్నారు. ఇదేమో థర్డ్ కార్డ్ అనమాట. థర్డ్ కార్డ్ వచ్చి వాట్ దే వాంట్ ఫ్రమ్ యూ, అంటే వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అది లవ్వా, లస్టా, ఓన్లీ ఫిజికల్ రిలేషనా, ఫ్రెండ్షిప్పా ఏంటి అనేది ఈ కార్డ్ చెప్తుంది. మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలాగున్నాయి, మీ ఇద్దరు ఒకరికొకరు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఉన్నాయి మీ ఇద్దరు ఎనర్జీస్ ఈ కనెక్షన్ పట్ల. వాట్ బ్రింగ్స్ యూ టుగెదర్, ఇది 5th కార్డ్ అనమాట. మీ ఇద్దరిని ఏది దగ్గరికి చేయగలుగుతుంది, అంటే అది అట్రాక్షనా, ప్యాషనా, లవ్వా, లేకపోతే మనీ పరంగా డీలింగ్సా, ఏది మిమ్మల్ని ఇద్దరిని టుగెదర్ తెస్తుంది. ఓకే, 6th కార్డ్ వచ్చి వాట్ పుల్స్ యూ అపార్ట్, ఏది మిమ్మల్ని ఇద్దరిని దూరం చేస్తుంది. ఇది ఏ ప్రాబ్లం అయినా అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, లాంగ్ డిస్టెన్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సో 8th వచ్చి అసలు మీ ఇద్దరు ఫ్యూచర్ టుగెదర్ ఉంటుందా ఉండదా, ఏం జరుగుతుంది ఫ్యూచర్లో, మీ ఇద్దరు కనెక్షన్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో. సో 9th కార్డ్ వచ్చి ఏదైనా ఎక్స్ట్రా క్వశ్చన్ మీరు ఎస్ ఆర్ నో అడగచ్చు, నేను ఎస్ ఆర్ నో ఆన్సర్ చెప్తాను అనమాట. సో అది ఈ కనెక్షన్ రిలేటెడ్ అవినా పర్వాలేదు, లేదంటే వేరే ఇంకేదైనా పర్వాలేదు, జాబ్ అవ్వచ్చు, కెరీర్ అవ్వచ్చు, సంథింగ్ రిలేటెడ్ టు యూ అనమాట. సో అది ఎస్ ఆర్ నో అనేది నేను చెప్తాను. ఓకేనా. సో ఇది ఎవరైనా అవ్వచ్చండి. ఈ పర్సన్ మీ లవ్, క్రష్, లేదంటే వైఫ్, హస్బెండ్, ఎనీ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్. అంటే ఇప్పుడు మీరు 1 వే లవ్ చేస్తుంటే కూడా అది కూడా మీకు వర్తిస్తుంది. నేను ఎవరో చాలా పెద్ద మెసేజ్ పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి, అంత పెద్ద మెసేజ్ పెట్టారు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ గురించి మీరు వ్యూస్ కోసం ఇలాంటి రీడింగ్స్ చేయొద్దు అంటే మీరు చూడొద్దండి. నేను ఎందుకంటే ఇక్కడ ఇది మనసుతో పని అనమాట. ఇప్పుడు అది ఎవరిని నియంత్రించలేరు. ఇప్పుడు మీ మనసులో ఎవరిపైన ఎప్పుడు ఫీలింగ్ కలుగుతుంది అనేది మీరు ఎవరిని కంట్రోల్ చేయలేరు, అది నియంత్రించలేరు. సో దాని వ్యూస్ కోసమే నేను రీడింగ్ చేస్తున్నాను అంటే అది తప్పు. ఎందుకంటే నేను జనరల్ రీడింగ్ చేస్తున్నాను, అది ఎవరైనా కావచ్చని పదే పదే నేను చెప్తున్నాను. అది లవర్ అయినా, క్రష్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఎవరైనా కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ కనెక్షన్ అయినా సరే అని చెప్తున్నాను.
సో మీరు ఇట్లాంటి ఉచిత సలహాలు ఇవ్వడం మానేసేసి మీరు వేరేది చూసుకోండి. మీకు నచ్చలేదనుకో చక్కగా నా పేరు పెట్టి రేఖ గారు మీరు ఇలా చేయటం తప్పు కదండి, మీరు ఇది ఇలా చేయకూడదండి, పాపం అండి, ఏమేమో ఒక పెద్ద మెసేజ్ పెట్టింది ఒక లేడీ. ఇంకా నేను పబ్లిక్గానే ఇస్తే బాగుండదని నేను రీడింగ్లో చెప్తున్నాను. మీకు నచ్చట్లేదు అంటే నిరభ్యంతరంగా మీరు వేరే ఛానల్ చూసుకోండి. నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఈ టారో రీడింగ్ అనేది 5 ఇయర్స్గా చేస్తున్నాను. సో ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, సో నాకు వ్యూస్తో పని లేదు. ఇది నా హాబీ, నా ప్యాషన్. సో మీరు నాకు చెప్పాల్సినంత స్టేజ్ అయితే కాదు. అర్థమైందా? 15 కంట్రీస్లో ఉండి వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ జాబ్ కూడా చేస్తున్న పర్సన్ నేను. ఇది నా హాబీ, నా ప్యాషన్. సో నేను డబ్బులు ఎందుకు తీసుకుంటున్నానంటే మై టైమ్ ఈజ్ వాల్యుబుల్, అంతేగాని డబ్బులు లేక కాదు. సో మీరు ఇటువంటి సలహాలు ఇచ్చే పని అయితే నేను బ్లాక్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి వెళ్ళాలో ఈ మెసేజ్ వాళ్ళకి వెళుతుంది. మిగతా వాళ్ళందరికీ పాజిటివ్ మెసేజ్తో స్టార్ట్ చేద్దాం. హౌ దే ఫీల్ అబౌట్ యూ. వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీరు వాకవే చేశారు అనుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు లేదంటే ఈ పర్సన్ మీ నుంచి వాకవే చేద్దాము అని ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ చూసారంటే లాట్ ఆఫ్ డిస్టర్బింగ్ వాటర్ అనమాట. సో ఇక్కడ అలలుగా ఉంది చూసారా, ఇక్కడ చాలా ఇది డిస్టర్బ్డ్ వాటర్. సో వీళ్ళు ప్రయాణం చేసి ఫార్ అవే వెళ్తున్నారనమాట. అక్కడ ఏంటంటే కామర్ వాటర్స్, కామ్గా ఉందన్నమాట. అక్కడ ఏ అలజడి లేకుండా ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఈ ప్రశాంతమైన ప్లేస్కి వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు. వాకవే చేద్దామా అని ప్రస్తుతానికి చూస్తున్నారు. లేదంటే మీరు వాకవే చేశారు అని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కదా మనకి ఇక్కడ క్వశ్చను. సో వాళ్ళు ప్రస్తుతానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ గొడవలు, ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ లేకుండా నేను ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళిపోదాము అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. లేదంటే మీరు ఆల్రెడీ వాకవే చేసేసారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ రెడీగా ఉన్నారనమాట. పడవ పెట్టుకొని వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. అందులో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది. సో ఈ పర్సన్ కొంతమందికి ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. సో మీరే ఒక థర్డ్ పార్టీ అవ్వచ్చు. సో ఈ పర్సన్ వచ్చి వాకవే చేద్దామని ప్లాన్ చేస్తున్నారనమాట. సో సెకండ్ కార్డ్ వచ్చి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, అసలు మీ పట్ల వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు. వాళ్ళు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అంటే వాళ్ళు మిమ్మల్ని ఒక పవర్లో చూద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని అంటే ఒక పవర్ఫుల్ పర్సన్గా చూస్తున్నారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మీరు ఎలాగా ఉన్నారో అలాగ మిమ్మల్ని ఉంచుదాము. అంటే దే డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యువర్ లైఫ్ అనమాట. మీ లైఫ్ని వాళ్ళు డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా కాన్ఫిడెంట్గా సింగిల్గా మొత్తం అంతా హ్యాండిల్ చేస్తున్నారు మీ లైఫ్ని. కొంతమంది ఇక్కడ సింగిల్ మదర్స్ అయి ఉండొచ్చు, కొంతమంది ఇక్కడ డివోర్స్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, మీకు ఆల్రెడీ పిల్లలు ఉండొచ్చు కొంతమందికి. సో ఇప్పుడు నా రీడింగ్ చాలామంది చాలా రకాల మనుషులు చూస్తారు. సో ఈ ఎనర్జీస్ అనేవి అందరికీ వర్తిస్తాయి. లేదంటే మీరు ఆల్రెడీ అన్మ్యారీడ్ కానీ లేట్ మ్యారేజ్ అయి ఉండొచ్చు. అంటే ఇంకా మ్యారేజ్ కాకపోవచ్చు, 30+ ఇయర్స్ వాళ్ళు నాకు ఇక్కడ కనిపిస్తున్నారు. సో మీరు ఆల్రెడీ మీ లైఫ్లో చాలా బాగున్నారు, మంచి పవర్లో ఉన్నారు, పొజిషన్లో ఉన్నారు, కాన్ఫిడెన్స్ బాగుంది, మీకు పవర్ ఎక్కువ ఉంది. అంటే మీరు చెప్పిన మాట అందరూ వినే రకాలు, ప్లస్ మీకు కోపం ఎక్కువ. మీరు ఏదైనా మాట్లాడితే కనుక దానిలో అంటే మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేశారంటే మీరు ఇమ్మీడియట్గా వాళ్ళకి జవాబు అనేది ఇస్తారు. చూసారా, ఈ క్వీన్ ఏమో కత్తి పట్టుకొని రెడీగా ఉందన్నమాట. అంటే మీరు ఇంకేదన్నా చెప్పారంటే నేను వేసేస్తాననే టైప్ అనమాట. అంటే చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. సో వీళ్ళకి ఆ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళకి కొంచెం సెట్ అవ్వట్లేదు అనమాట. వాళ్ళు కూడా భయపడుతున్నారు మీ గురించి. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏమంటే నేను అమ్మో ఈ పర్సన్ దగ్గరికి వస్తే నాకు డేంజరు, నేను ఇంక ఈ పర్సన్ని డిస్టర్బ్ చేయకూడదు, వీళ్ళని అలాగ వాళ్ళ ప్రశాంతమైన జీవితంలో నేను అడుగు పెట్టకూడదు, నా వల్ల మళ్ళీ ఏ డిస్టర్బెన్సెస్ రాకూడదు అన్నట్టుగా వాళ్ళు ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ. సో వాళ్ళ ప్రస్తుతానికైతే ఇంటెన్షన్స్ ఎలాగున్నాయంటే వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళు సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోదాం కామ్గా. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, మీ లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో దానివల్ల వాళ్ళు ఇంటెన్షన్స్ అంటే ప్యూర్గా ఉన్నాయన్నమాట. వీళ్ళేమి చెడ్డ మనుషులు కాదు, మీ మంచి కోరే మనుషులు అనమాట. ఓకే,
సో థర్డ్ కార్డ్ వచ్చేసి వాట్ దే వాంట్ ఫ్రమ్ యూ. ఓకే, వాళ్ళు మీతో ఏదో బ్లాకేజ్ ఫీల్ అవుతున్నారండి. వాళ్ళు ఏంటంటే క్లారిటీ కావాలి. అసలు మీరు ఏమి ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటున్నారనమాట. అంటే వీళ్ళు మీకు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి తెలియట్లేదు. అంటే మీరు మనసులో ఏం ఆలోచిస్తున్నారు, మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, అసలు ఈ పర్సన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు మీ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీరు ఒకవేళ బ్లాక్ చేస్తే కనుక అన్బ్లాక్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు. ఓకేనా, లేదంటే మీరు కొంచెం ఓపెన్ అప్ అవ్వాలి, మీ మనసులో ఉండే మాటలు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది అసలు మీరు ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి కానీ కనెక్షన్ గురించి కానీ అనేసి వీళ్ళకి స్ట్రాంగ్గా ఒక బ్లాకేజ్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళకి మీరు ఎలాగంటే ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉన్నారనమాట. అది వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు నా గురించి, ఈ పర్సన్ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా సైలెంట్ అయిపోయారు అనేసి వీళ్ళకి అదొక రకమైన బాధ, ఒక ఓవర్ థింకింగు. నిజంగా చెప్పాలంటే ఈ పర్సన్ డే అండ్ నైట్ మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేదనమాట. ఎక్కడా కూడా మీరు ఏం చేస్తున్నారనే క్లారిటీ వాళ్ళకి లేదు. సో వీళ్ళు మోస్ట్లీ కుంభరాశి, ఎక్వేరియస్, లిబ్రా, జెమినై, తులారాశి అండ్ మిథున రాశి అయ్యే అవకాశం ఉంది మీ పర్సన్. ఎందుకంటే నాకు ఇక్కడ సోర్డ్స్ తప్ప నాకు ఇంకేమీ కనిపించట్లేదు అనమాట. సో ఈ పర్సన్ వచ్చి ప్రస్తుతానికైతే ఈ బ్లాకేజ్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. సో వాళ్ళు అది మీ నుంచి ఆశిస్తున్నారు. అట్లీస్ట్ ఓపెన్ అప్ అయ్యి నాకు ఏదైనా చెప్తే నేను దాని ప్రకారంగా ప్లాన్ చేస్తాను ఫ్యూచర్. ఎందుకంటే ఒకవేళ మీరిద్దరూ ఒక కనెక్షన్లో ఉన్నారంటే మీ ఇద్దరి లైఫ్లో ముడిపడి ఉన్నాయి. సో మీరు ఓపెన్గా చెప్తే కదా వీళ్ళు ఏదైనా ప్లాన్ చేయడానికి కానీ, వీళ్ళు ఏదైనా ముందుకి ఫ్యూచర్ గురించి ఆలోచించడానికి కానీ అవకాశం ఉంటుంది. మీరు అది ఏమీ చెప్పకుండా బ్లాక్ చేసేస్తే ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. నేనేం చేయాలి అనేది వాళ్ళకి తెలియట్లేదు. అందుకే వాళ్ళు చాలా బ్లాక్డ్గా ఫీల్ అవుతున్నారు. సో దానికి వాళ్ళు నన్ను అన్బ్లాక్ చెయ్యి, లేదంటే ఓపెన్ అప్ అయ్యి నాకు అన్ని విషయాలు చెప్పు, ఒక మీటింగ్ అయితే కోరుకుంటున్నారు. ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని నా లైఫ్ ఇది, నీ లైఫ్ ఇది అన్నట్టుగా మీరిద్దరూ కూర్చొని ఒక సమాధానానికి వస్తే వాళ్ళకి అప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయారు, నేను వాకవే చేసేస్తాను, నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకేం తెలియట్లేదు, ఇక్కడ మాటిమాటికి ఆర్గ్యుమెంట్స్, గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి, నాకు ఇవేమి వద్దు, నేను సైలెంట్గా కామర్ వాటర్స్కి వెళ్ళిపోతాను అన్నట్టుగా వీళ్ళైతే రెడీగా ఉన్నారు. ఓకేనా, సో ఇప్పుడు మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలాగున్నాయి, ఈ కనెక్షన్ గురించి మీరిద్దరు ఏం ఆలోచిస్తున్నారు? ఓకే, ఈ కార్డ్ నేను చూపించలేను, సో వేరే కార్డ్ దీనికి అడ్డం పెడతాను. ఓకే, క్లారిఫైర్ కూడా అనుకోవచ్చు. ఈ కార్డుకి ఒక క్లారిఫైర్ చూద్దాము. ఇది ఒక డెవిల్ అనమాట. అంటే ఇద్దరు ఏంటంటే అబ్సెస్డ్ ఎనర్జీ అనమాట, విపరీతమైన అబ్సెషన్ ఇద్దరికి. చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ ఆలోచించేస్తున్నారు. చూసారా, క్లారిఫైడ్ కూడా అలాగే వచ్చింది. క్లారిఫైరు ఏంటంటే ఇద్దరు ఒకరినొకరు స్టాక్ చేస్తున్నారు. ఇద్దరు కూడా మ్యూచువల్ అనమాట, ఇది ఒకళ్ళు కాదు. అంటే వాళ్ళు రాత్రులు నిద్రపోకుండా మీ గురించి ఆలోచిస్తున్నారు, మీరు కూడా రాత్రులు నిద్రపోకుండా ఆలోచిస్తున్నారు. ఇద్దరు ఏంటంటే ఈ కనెక్షన్లో బందీలు అయిపోయారనమాట, ఒక చైన్డ్ కనెక్షన్ ఇది. ఇద్దరు ఒక ఎడిక్షన్ లాగా అయిపోయిందనమాట. దానికి మీరిద్దరు బయట పడలేకపోతున్నారు. దానికని ఇద్దరు ఒకరినొకరు సోషల్ మీడియాలో స్టాక్ చేయడము, వాట్సాప్లో స్టాక్ చేయడం, మీ డీపీ చెక్ చేయడము, స్టేటస్ చెక్ చేయడం, ఇవన్నీ ఇద్దరు చేస్తున్నారు. వాళ్ళు వన్ సైడ్ కాదు, ఇద్దరు సైడ్లోనే ఇది ఉందన్నమాట. సో ఇద్దరు మ్యూచువల్ ఎనర్జీ అయితే ఇలాగుందనమాట. ఇద్దరు ఒకరినొకరు వదులుకోలేరు. అలాగని కలిసి ఉందామంటే మీ ఇద్దరికి అది చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇద్దరు ఒక రకమైన డార్క్ ఎనర్జీలో ఉన్నారు. సో ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు, మీరేమో మ్యారీడ్ అవ్వచ్చు, లేదా డివోర్స్డ్ అవ్వచ్చు, సింగిల్ మదర్ అయి ఉండొచ్చు, విడో అయి ఉండొచ్చు. సో మీకు ఇట్లా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, ఒకవేళ ఇది రెజినేట్ అయితే. కానీ మీ ఇద్దరి ఎనర్జీస్ అయితే ఈక్వల్గా ఉన్నాయండి. ఇది మీరు వన్ సైడెడ్ అనుకునే పని లేదు. ఎందుకంటే ఈ అట్రాక్షను, ఈ ప్యాషను, ఈ కోరిక అనేది ఇద్దరి సైడ్లోనే ఉందన్నమాట. సో ఒక రకమైన ఏదో ఒకలాగా మేమిద్దరం ఒకటైతే బాగుండును అనే కోరిక అయితే ఇద్దరిలోనే ఉంది. సో దెర్ ఈజ్ నో డౌట్ అనమాట. అది ఏ విధంగా అయినా కావచ్చు, ఒక మ్యాజిక్ వల్ల అయినా కావచ్చు, ఒక మాయా మంత్రం ఏదైనా పర్వాలేదు, కానీ మేమిద్దరం ఒకటవ్వాలి, మేమిద్దరం కలిసి ఉండాలి
అన్నట్టుగా ఫీల్ అవుతుందన్నమాట. అంత అట్రాక్షను, ప్యాషను, లవ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ కార్డు చూద్దాము. మిమ్మల్ని ఇద్దరిని టుగెదర్ బ్రింగ్ చేసేది, వాట్ బ్రింగ్స్ యూ టుగెదర్ అంటే మిమ్మల్ని ఇద్దరిని దగ్గర చేసే అంశం ఏంటి? ద ఫూల్. మీరిద్దరు ఏంటంటే ఫ్రెష్ ఎనర్జీ అనమాట. అంటే మీరిద్దరూ పాత బ్యాగేజెస్, పాస్ట్ ఎనర్జీస్, పాస్ట్ కోపాలు, పంతాలు ఏమీ లేకుండా మీరిద్దరూ ఒక రిస్క్ తీసుకుందాము, ఒక అడ్వెంచర్ చేద్దాము ఈ లైఫ్లో. ఒకవేళ సపోజ్ ఈ కనెక్షన్ చాలా రిస్కీ అనుకుంటే కూడా ఓకే ఫైన్, మేము ఆ రిస్క్ తీసుకుంటాము అనే స్టేజ్లో ఉన్నారు మీరిద్దరు. ఆ అడ్వెంచరస్ థింగ్, ఆ లీప్ ఆఫ్ ఫెయిత్, ఆ రిస్క్ తీసుకునే గుణము ఏదైతే ఉందో అది మీ ఇద్దరిని టుగెదర్ చేస్తుంది అనమాట. అంటే మీ ఇద్దరికీ ఉంది ఈ ఆలోచన, మనం ఎలాగైనా ఈ కనెక్షన్ని ఒక దారికి తేవాలి, మనం ఇద్దరము కలిసి కష్టపడి ఈ కనెక్షన్ని దగ్గర తేవాలి, ప్లస్ న్యూ స్టార్ట్ చేయాలి, జీరో నుండి స్టార్ట్ చేయాలి మళ్ళీ ఈ కనెక్షను అనే కోరిక అయితే ఇద్దరికి ఉంది. అదే మీ ఇద్దరిని దగ్గరికి తెస్తుందన్నమాట. సో వాట్ ఈస్ పుల్లింగ్ యూ అపార్ట్? మీ ఇద్దరిని ఏది సపరేట్ చేస్తుంది? ద హ్యాండ్ మ్యాన్. ఏంటంటే ఇద్దరికి నువ్వు ముందు చెప్పు అంటే నువ్వు ముందు చెప్పు అన్నట్టుగా ఇద్దరు స్టక్ అయిపోయి ఉన్నారనమాట. ఎవరు ముందు స్టెప్ వేయట్లేదు ఇక్కడ. మీరు మీ ఫీలింగ్స్ చెప్పట్లేదు, మీరు మీ ప్లాన్ చెప్పట్లేదు, అవతల వాళ్ళు కూడా భయపడుతున్నారు మీకు చెప్పడానికి. ఎందుకంటే మీరు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు. ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే నేను తక్కువ, ఈ పర్సన్ కంటే నేను చాలా తక్కువ, అమ్మో నేను దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏం చేస్తారో, లేదంటే నన్ను డామినేట్ చేస్తారేమో, లేదంటే నన్ను తక్కువగా చూస్తారేమో, నన్ను ఏమైనా పబ్లిక్గా అల్లరి పెడతారేమో, నేను వెళ్తే మళ్ళీ నన్ను ఏమైనా చేస్తారేమో అని ఈ పర్సన్కి అయితే భయం ఉంది. దానివల్ల వీళ్ళు ముందుకు రావట్లేదు, మీరు కూడా ఏ మాట చెప్పట్లేదు, మీరు సైలెన్స్లో ఉన్నారు ప్రస్తుతానికి. అది బ్లాకేజ్ ఎవరి వల్ల అయినా కావచ్చు, మీరైతే సైలెన్స్లో ఉన్నారు. సో వాళ్ళకి అది తెలియట్లేదు అనమాట. మీరు ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, అసలు ఈ పర్సన్ అంటే మీకు ఇష్టం ఉందా లేదా, ఏమీ వాళ్ళకి తెలియట్లేదు. సో ఇది మిమ్మల్ని ఇద్దరిని దూరం చేస్తుంది. ఈ దూరం చేసేదే వీళ్ళని వాకవే చేసేలాగా వీళ్ళని ప్రోత్సహిస్తుంది అనమాట. ఓకే, సో ఎవరో ఒకరు ముందుగా యాక్షన్ తీసుకోవాలి, కానీ ఎవరు కూడా కదలట్లేదనమాట. మీరు ఇద్దరు స్టక్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే మీ మీ బ్యాక్గ్రౌండ్ అలాంటిది, మీ ఫైనాన్షియల్ కండిషన్స్, ఫ్యామిలీ కండిషన్స్ అలాగున్నాయి. సో ఇద్దరు కూడా ఏది ముందు అడుగు వేయాలనేది తెలియట్లేదు మీ ఇద్దరికి. అందుకని ఇద్దరు ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు. సో ఫ్యూచర్ టుగెదర్ ఉందా లేదా, మీ ఇద్దరు ఫ్యూచర్ టుగెదర్ ఉందా లేదా? సో అన్ఫార్చునేట్లీ ఇక్కడేమో నో అని చెప్తా ఉందన్నమాట. ఎందుకంటే మీది కనెక్షన్ అనేది ఎండ్ అయిపోతుంది. ఆల్రెడీ ఎండ్ అయిపోయి ఉంటే కనుక మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మీరు ఒకవేళ డివోర్స్ తీసుకుంటాం కానీ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయి సపరేట్ అయిపోయి ఇద్దరు ఎవరి పాటికి వాళ్ళు ఉంటున్నారంటే కనుక మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ అనేది అవుతుందన్నమాట. లేదంటే ఇప్పుడు ఆల్రెడీ మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండి ఇలా గొడవలు అవుతుండి చాలా ఒక టాక్సిక్ రిలేషన్ అయితే కనుక ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఈ రెండిట్లో ఏది మీకు వర్తిస్తుంది అనేది మీరు తీసుకోండి. సో ఆల్రెడీ మీరు సపరేషన్లో ఉండి నో కాంటాక్ట్లో ఉండి మాట్లాడుకోకుండా డివోర్స్ అయిపోయింటే కనుక మళ్ళీ ఇది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఈ కనెక్షన్ అనేది, లేదంటే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోతుంది. కానీ ఒక క్లారిఫైర్ తీస్తాను దీనికి, ఫ్యూచర్ ఆఫ్ ది కనెక్షన్. మీకు ఫ్యూచర్ టుగెదర్ ఉందా లేదా, వీళ్ళిద్దరూ మళ్ళీ నా వ్యూవర్స్ వాళ్ళ పర్సను ఫ్యూచర్లో టుగెదర్ ఉంటారా ఉండరా, ఈ కనెక్షన్ ఫ్యూచర్ ఏంటి, ప్లీజ్ మాకు క్లారిఫైర్ ఇవ్వండి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. మాకు ఒక 10 ఆఫ్ సోర్డ్స్ క్లారిఫైర్ ఇవ్వండి. ఇక్కడ ఎందుకు 10 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది? ఇక్కడ మొత్తం రీడింగ్ చూసారంటే మీకు సోర్డ్స్ తప్ప ఇంకేమీ లేదనమాట. ఇక్కడ ఎమోషన్స్ కన్నా ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంది మీ ఇద్దరికి. భయము, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది. క్లారిఫైర్ ఇవ్వండి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. కింగ్ ఆఫ్ కప్స్. ఓకే, యాక్చువల్గా అయితే మీరు ఇది ఒక మెచ్యూర్డ్ లవ్ అండి. ఇది ఏమైనా ఒక క్రష్ కానీ అలాంటిది కాదు, ఒక మెచ్యూర్డ్ లవ్వే కనిపిస్తూ ఉంది. అంటే ఈ పర్సన్ సైడ్ నుంచి కూడా ఇది సో వాళ్ళకి ఏదో ఉంది, వాళ్ళ లైఫ్లో ఒకటి ఎండ్ అవ్వాలి. ఎండ్ అవితే కానీ మీ దగ్గరికి రాలేరు. సో ఆ ఎండింగ్ అవుతుందా లేదా అనేది వీళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట. ఈ పర్సన్కి మీరంటే విపరీతమైన ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, మీరంటే ఇష్టం ఉంది. కింగ్ ఆఫ్ కప్స్ అనేది వెరీ వెరీ రొమాంటిక్ పర్సన్, వెరీ ఇమోషనల్ పర్సన్ అనమాట. ఈ పర్సన్కి మీ పట్ల చాలా చాలా ప్రేమ, గౌరవం అన్నీ ఉన్నాయి. సో మీకు ప్రొవైడర్ అవ్వాలనుకుంటున్నారు,
మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలనుకుంటున్నారు, మీకు కావాల్సినవన్నీ కొనిపెట్టాలి, మిమ్మల్ని బాగా చూసుకుందామని వీళ్ళకైతే ఉంది. వాళ్ళ కప్ ఆఫ్ లవ్ మీకు ఇవ్వాలని ఉంది. కానీ వాళ్ళ లైఫ్లోని ఏదో ఒక పరిస్థితి ఎండ్ అయితే కానీ మీ లైఫ్లోకి రాలేరు. సో అది ఏదైనా కావచ్చు, అది ఫ్యామిలీ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, లేదంటే ఈ లాంగ్ డిస్టెన్స్ అవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ వాళ్ళు మ్యారీడ్ అయి ఉండొచ్చు. సో అది ఎండ్ అయితే కానీ మీ దగ్గరికి రాలేరనమాట. సో దానివల్లనే ఈ ఫ్యూచర్ ప్రస్తుతానికైతే బ్లాక్డ్గా ఉంది. సో ఇది ఎండింగ్ అని చూపిస్తూ ఉంది. సో ఇప్పుడు మీరు మనసులో ఏదో ఒక క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఎస్ ఆర్ నో అనేది చెప్తాను. ఓకే, కాసేపు వీడియో కావాలంటే పాజ్ చేసుకోండి, మీ మనసులో ఆలోచన ఆ క్వశ్చన్ అడగండి. ఓకే, రెడీ అనుకుంటున్నాను. ఎస్ ఆర్ నో స్పిరిట్? సో ఆన్సర్ ఈజ్ ఎస్ అండి. మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఎస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ కనిపించేది మీరు ఒక పర్సన్ గురించి అడిగింటారు. సో ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్, కమాండింగ్, కంట్రోలింగ్ పర్సన్ అనమాట. ఏజ్లో మీకంటే పెద్దవారు అవ్వచ్చు. ఒకవేళ ఏజ్లో మీకన్నా పెద్దవారు అయినా కాకపోయినా మీకు క్యాడర్లో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, ఒక బాస్, మేనేజర్ ఎవరైనా అవ్వచ్చు. లేదంటే మీరు ఒకవేళ వేరే విధంగా రొమాంటిక్ కాకుండా వేరే క్వశ్చన్ అడిగితే ఈ పర్సన్ మీ ఫాదర్ ఫిగర్ అవ్వచ్చు, లేదంటే మీ కంపెనీలో బాస్ అవ్వచ్చు. సో వాళ్ళు మీరు ఏ క్వశ్చన్ అయితే అడిగారో దానికి ఆన్సర్ ఎస్ అనమాట. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేది మీకు ఓపెన్ అప్ అవ్వట్లేదు ప్రస్తుతానికి. ఒకవేళ మీరు ఫీలింగ్స్ పరంగా అడిగింటే కనుక వీళ్ళు ఓపెన్ అప్ అయ్యి చెప్తారు. వీళ్ళకి చాలా ఈగో అనమాట, చాలా ఈగోలో ఉన్నారు. అందుకని వీళ్ళు మీకు ఏమీ చెప్పట్లేదు, వీళ్ళు మాటలు ఏమీ చెప్పట్లేదు, అంటే వీళ్ళ మనసులో ఉండేదంతా. బట్ ఇన్ ఫ్యూచర్ తప్పకుండా వాళ్ళ మనసులో ఉండేది మీకు ఖచ్చితంగా చెప్తారనమాట. ఓకే, సో ఈ కనెక్షన్ గురించి ఒక ఏంజల్స్ కార్డ్ తీద్దాము. మనకి ఏంజల్స్ ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు ఒక ఆన్సర్ చెప్పండి. ఈ కనెక్షన్కి ఒక గైడెన్స్ ఇవ్వండి. ఈ కనెక్షన్కి ఒక గైడెన్స్ ఇవ్వండి. నా వ్యూవర్స్ పర్సన్ ఈ కనెక్షన్ గురించి మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి. లెట్ గో. అంటే చాలామందికి ఈ కనెక్షన్ అనేది లెట్ గో. ఎందుకంటే ఇది మీ హయ్యర్ సెల్ఫ్కి ఇది అంత మంచి కనెక్షన్ కాదు. చాలామందికి నాకు ఇది థర్డ్ పార్టీ అనిపిస్తుంది, థర్డ్ పార్టీ రిలేషన్ అనిపిస్తుంది. ఒకవేళ మీరు థర్డ్ పార్టీ అయితేనే కూడా మీకు అది మంచిది కాదు. ఒకవేళ వాళ్ళు ఎవరినైనా థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటే మీకు ఇంకా వాళ్ళ వెంట పడాల్సిన అవసరం లేదు. సో మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి మీరు ప్రయారిటీ ఇవ్వండి. వాళ్ళు ఎంత వెంట పడతారో మీరు అంత దూరంగా పారిపోతారనమాట, రన్నర్ చేజర్ టైపు. ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి. లెట్ గో ఆఫ్ దిస్ పర్సన్, లెట్ గో ఆఫ్ దిస్ కనెక్షన్. అంటే అట్లీస్ట్ కొంతకాలం మీరు సైలెంట్గా ఉంటే సో వాళ్ళు అప్పుడు అర్థం చేసుకొని మళ్ళీ, అంటే వాళ్ళకి బ్రీతింగ్ స్పేస్ అనేది కావాలి. మీరు కొంచెం ఆల్రెడీ మీరు సైలెంట్గా ఉన్నారు నాకు తెలుస్తుంది ఇక్కడ, కానీ ఇంకా మీరు ఇంకా ఏ ప్రయత్నాలు చేయొద్దండి. అంటే వేరే వాళ్ళ చేత అడిగించడం కానీ. సో ఇక్కడ ఎస్ అని వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ 2 కార్డ్స్ వచ్చాయి. ఓకే, ఇక్కడ ఎస్, అన్లైక్లీ. ఇది ఖచ్చితంగా ఒక కన్ఫ్యూజన్లో ఉండే కనెక్షన్ అండి. సో మీరు మ్యాక్సిమం లెట్ గో చేస్తేనే మంచిది. ఎందుకంటే అన్లైక్లీ అని వస్తుంది, లెట్ గో అని వస్తుంది, ఎస్ అని వస్తుంది. సో అంటే ఏంటంటే మీరు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, ఏంజల్స్ అంటున్నారు. సో మీరు ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకోండి. మీకు నిజంగా ఈ పర్సన్ అవసరమా, ఈ కనెక్షన్ అవసరమా? లేదు అనుకుంటే లెట్ గో చేయండి. లేదు మీ ఇంటెన్షన్ ఎలా చెప్తుంది, లేదు ఈ పర్సన్ మంచివాళ్ళు, నాకు బాగుంటుంది ఫ్యూచర్ అనుకుంటే ఇది మీ చేతిలో ఉందన్నమాట. ఈ కనెక్షన్ మీరు ఎలాగా రూపుదిద్దాలనుకుంటే మీకు అలాగవుతుంది. ఒకవేళ అలా చేసేలాగుంటే మీకు ఆన్సర్ ఎస్. చూసారంటే ఇక్కడ ఒక చేతిలో 2 బాల్స్ ఉన్నాయి, ఒక చేతిలో సన్ను మూన్ అనుకోవచ్చు. సో 2 మీ చేతిలోనే ఉన్నాయి. ఈ కనెక్షన్ని మీరు టుగెదర్ చేయాలన్నా, బ్రేకప్ చేయాలన్నా మొత్తం మీ చేతిలోనే ఉందన్నమాట. సో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఇక్కడ 2 నెగిటివ్ కార్డులు వచ్చినాయి, ఒక పాజిటివ్ కార్డు వచ్చింది. సో అంటే మనము 2 నెగిటివ్ కార్డ్స్ డామినేట్ చేస్తున్నాయి కాబట్టి ఇది నో అనే చెప్పాలి మీకు ఆన్సర్ కూడాను. అంటే మీరు ఈ కనెక్షన్ని లెట్ గో చేయాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది వినటానికి, కొంచెం బాధగానే ఉంటుంది.
చాలా ఇబ్బంది పడతారు, ఏడుస్తారు, అదంతా కరెక్టు. కానీ మీకు హయ్యర్ సెల్ఫ్‌కి తెలుసు మీకు ఏది బాగుంటుంది, ఏది మంచిది. ఈ కనెక్షన్‌ని మీరు ఈ పట్టు వదిలేస్తే అప్పుడు మీకు లైఫ్‌లోకి కొత్త ఎనర్జీ అనేది ఎంటర్ అవుతుంది. ఆ కొత్త ఎనర్జీ కొత్త పర్సన్ అవ్వచ్చు, కొత్త జాబ్ అవ్వచ్చు, మంచి గ్రోత్ అవ్వచ్చు, అబండెన్స్ అవ్వచ్చు. సో, మీరు ఈ కనెక్షన్ అనేది వదిలేస్తే మీ లైఫ్‌లోకి మంచి కొత్త నీరు అనేది మీ లైఫ్‌లోకి వస్తుంది. ఓకే. ఇదండి ఇవాల్టి రీడింగు. మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందో నాకు దయచేసి ప్లీజ్ కామెంట్ పెట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ మీకు ఇంకేదైనా పర్సనల్ రీడింగ్ అది కావాలంటే నా నంబర్ ఇక్కడ ఉంది. వాట్సాప్ మెసేజ్ పెట్టండి. సో, మళ్ళీ రేపటి రీడింగ్‌లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.